రైట్ ప్రియాంక, చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తూ ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా వైనాట్ 175 అంటూ కూడా ఎన్నికల వెళ్తున్నాను అని చెప్తూ వచ్చారు. కానీ ప్రజా వ్యతిరేకత ముందు నుంచి ఉంది, కానీ దాన్ని ఏమీ లేదు అన్నట్టుగా వైనాట్ 175 అంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటు ప్రతిపక్షాలకు మాత్రం ప్రజాదరణ మెండుగా ఉంది, అధికార పార్టీకి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ప్రతిరోజు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇటు అభ్యర్థులను మార్పు కావచ్చు, సర్వేలు చేయించడం కావచ్చు, నిన్న ఐపాక్ టీంతో కూడా భేటీ కావడం జరిగింది. మళ్ళీ రీసర్వేలు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారో వాళ్ళపైన మళ్ళీ రీసర్వేలు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయని, జగన్ సొంత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇటు ఈ సర్వేలు అటు టీడీపీ జనసేన కూటమితో పొత్తు దిశగా వడివడిగా బీజేపీ అడుగులు వేస్తోందన్న వార్తలు ఆయనలో అలజడి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపాక్ బృందంతో సీఎం నిన్నంతా మంతనాలు జరిపారు. ఇక అభ్యర్థుల ఎంపికలో భాగంగా 60 అసెంబ్లీ 14 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించిన ఆయన ఇప్పుడు మరోసారి వారి జయాపజయాలపై రీసర్వే చేయిస్తున్నారు. ఐపాక్ బృందమే ఎందుకు పూనుకుంది? దాని సర్వేలపై నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్ని స్థానాల్లో మార్పు చేర్పులపై ఒక స్పష్టతకు వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొందరు ఇన్ఛార్జీలు గందరగోళానికి గురవుతున్నారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ అసెంబ్లీ టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహాలు తాజాగా నెలకొన్నాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానంటూ ఆ పార్టీ నేతలు మండల హనుమంతరావు పేరిట నిన్న గుడివాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది నాని వర్గీయుల్లో కలవరం రేపింది. దీనికి తోడు సీఎం సొంత కూలీ మీడియాలో కూడా ఆయనకక్కడ టికెట్ రాదని, ప్రత్యామ్నాయంగా గన్నవరం అభ్యర్థిగా పంపుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇక ఈ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నిన్న తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిని కలిశారు. ముద్దరబోయిన కథంలో కాంగ్రెస్ తరపున గన్నవరంలోనే గెలిచారు. ఆయనకే వైసీపీ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జోరందుకోవడంతో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా వైసీపీలో భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికే జగన్ సర్వేలను తెప్పించుకుంటున్నారు. టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా సర్వే ఫలితాలైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ముఖ్యమంత్రి జగన్ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐపాక్ బృందంతో నివాసంలోనే భేటీ అయ్యారు. వారితో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 60 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 14 ఎంపీ స్థానాలకు సంబంధించి, ఇక పాత వారినే కొనసాగించాలనుకున్న స్థానాలకు సంబంధించి కూడా రీసర్వే నిర్వహించారు. ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలపైన ఆయన అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడైతే మార్చాలి అభ్యర్థులను, ఎక్కడెక్కడ షిఫ్ట్ చేయాలి, ఒక చోట నుంచి ఒక చోట షిఫ్ట్ చేయాలనే దాని మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో, అనుకూల మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఎంపీ కేసినేని నాని ఈ స్థానంలో వల్లభనేని వంశీ వస్తారని, అదేవిధంగా గన్నవరం స్థానానికి కొడాలి నానిని పంపిస్తారని, గన్నవరంలో హనుమంతరావుని పోటీ చేయిస్తారని, అదేవిధంగా ముద్రబోయిన్ను లేదంటే గన్నవరానికి పంపిస్తారంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వ్యవహారం పైన ఆయా నేతలు ఆందోళనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ముద్రబోయిన నిన్న సాయంత్రం వైవి సుబ్బారెడ్డి వెంట పెట్టుకొచ్చారు. ముద్రబోయిన సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆయన వచ్చిన తర్వాత ధనంజయ రెడ్డిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన మాట్లాడి వెళ్ళినట్టుగా
విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ముద్రపోయిన గన్నవరం సీటులో పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఆయనకు గన్నవరం సీటు కేటాయిస్తారా అనే చర్చ కూడా ప్రస్తుతం అయితే జోరందుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ సర్వేలలో ఆధారంగా ఎవరి సీటు గల్లంత అవుతుంది, ఎవరి సీటుకి చెక్ పెడతారనేది వైసీపీ వర్గాల్లో ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే సీట్లు మార్పులు చేర్పులు చేసేశారు, 7 లిస్టులు ఇచ్చేశారు. అయితే 8వ లిస్టులో ఎవరి సీటు గల్లంత అవుతుంది, ఈ రోజు ఏదైతే నిన్న ఐపాక్ బృందంతో భేటీ అయ్యారో భేటీ తర్వాత పరిణామాలు ఎలా మారుతాయనే ఆందోళన అయితే అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఈసారి దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. జగన్ కు సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా విపక్షాలపై విరుచుకుపడడం, ఈ వీళ్ళ విషయంలో ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఇప్పటికే మూసుకుపోయి ఉంటాయి. ప్రతిపక్షాల్లోకి వెళ్లి అక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఈయన ఏం చెప్తే అదే చేయాలి కనుక ఇక తప్పేది లేదు అన్న టైంలో వారికి సీట్ల వ్యవహారంపై తేల్చి చెబుతారని తెలుస్తోంది. మరోవైపు నిన్న క్యాప్ కార్యాలయానికి కూడా మండపేట ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు కూడా రావడం జరిగింది. ఆయన రామచంద్రాపురమే తనకు సీటు కావాలని కూడా పట్టుబడుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్, మరో ఎమ్మెల్సీ మాధవరావు, కమలాపురం, నూజివీడు, గిద్దలూరు, మాచర్ల, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కూడా నిన్న సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సజ్జల, అదేవిధంగా ధనంజయ రెడ్డిలను కలిశారు. అదేవిధంగా సీఎం బంధువు మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే కూడా వచ్చి కలవడం జరిగింది. ముఖ్యంగా ముద్రపోయిన వ్యవహారంపైనే వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా అన్నా రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బదికొండ అప్పలనాయుడు కూడా సజ్జలను, ధనంజయ రెడ్డిని వచ్చి కలిసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బదికొండ అప్పలనాయుడు సీటు వ్యవహారంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో అతనికి సీటు ఇస్తారా లేదా అనేది కూడా అనుమానం నేపథ్యంలో ఆయన కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం ఒకంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంకొక వైపు అటు ఢిల్లీ టూర్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. ఎందుకంటే అటు విపక్ష నేతలు చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యంలో ఈ పొత్తుల వ్యవహారం, పొత్తులు వద్దు, తమకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, మాతోనే కొనసాగాలని చెప్పేందుకే వెళ్తున్నారని వైసీపీ వర్గాలు అయితే విస్తృతమైన చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే విపరీతమైనటువంటి ప్రెషర్ ఢిల్లీపై పెడుతున్నారు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా పెడుతున్నట్టుగా తెలుస్తుంది. రానున్న 2-3 రోజుల్లో ఢిల్లీ బయలుదేరేందుకు కూడా సీఎం సిద్ధమవుతున్నారు. అటు బీజేపీ కూడా ఇండియా టుడే సర్వేలో వైసీపీకి 8 సీట్లే వస్తాయి ఎంపీ స్థానాలని చెప్పడంతో వారు కూడా టీడీపీ జనసేనతోనే పొత్తుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.